హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఆగస్టు 27వ తారీఖు మంగళవారం. అయితే మార్కెట్స్ మార్నింగ్ అంతా కొంచెం స్ట్రాంగ్గానే అనిపించినాయి. బట్ ఎనీహౌ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గరికి రాగానే వెంటనే ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. సో బ్రాడర్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. నిన్నటి రోజున మనం అబ్జర్వ్ చేస్తే అడ్వాన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈసారి డిక్లైన్స్ అనేది పెరిగినాయి. అంటే షిఫ్ట్ అనేది కనిపిస్తుంది క్లియర్గా. చూడండి, 21 ఏమో పెరుగుతూ ఉన్నాయి స్టాక్స్, 29 ఏమో కిందకి వెళ్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ అబవ్ 5% కానీ 3 to 5% కానీ పెరిగిన ఒక్క స్టాక్ కూడా లేదు. అయితే 0 to 3% పెరిగిన స్టాక్స్లో 21 అనేది ఉన్నాయి. దాంట్లో మనం చూసుకున్నట్టయితే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, బజాజ్ ఫిన్సర్ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ అనేది కనిపిస్తుంది. పర్సంటేజ్ కూడా పర్వాలేదు, ఎందుకంటే అట్లీస్ట్ 2% అయితే మెయింటైన్ చేస్తూ వచ్చినాయి టాప్ కంపెనీలు. అదేవిధంగా లూజర్స్ విషయానికి వస్తే 5% కంటే కింద పడిన స్టాక్ ఒకటి కూడా లేదు. అట్లీస్ట్ 3 to 5% నెగిటివ్గా ఉన్న స్టాక్స్ కూడా లేవు. బట్ 0 to 3% మధ్య 29 కంపెనీలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ టైటాన్ కంపెనీ టాప్ లూజర్గా ఉంది ఈరోజు. నిఫ్టీ 50లో జేఎస్డబ్ల్యూ కావచ్చు, హిందుస్థాన్ యూనిలివర్, టాటా మోటార్స్. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పర్సంటేజ్ అంత సిగ్నిఫికెంట్గా ఏమి లేదు, బట్ స్టిల్ ఓకే, నాట్ బ్యాడ్ అనమాట. ఎందుకంటే టైటాన్, జేఎస్డబ్ల్యూ స్టీల్లో లూజర్స్లో 2% అయితే ఉన్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే అడ్వాన్స్ డిక్లైన్స్ బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. 6 కంపెనీలు ఏమో కిందకి వెళుతూ ఉంటే 6 కంపెనీలు అనేది పైకి వెళుతూ ఉన్నాయి. అగైన్ ఏంటంటే ఇక్కడ మనకి 0 to 5% కానీ 3 to 5% కానీ ఒక స్టాక్ కూడా కనిపించట్లేదు. ఇక్కడ 0 to 3% 6 కంపెనీలు కనిపిస్తూ ఉన్నాయి. గెయిన్ అయిన వాటిల్లో ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చి, యాక్సిస్ బ్యాంకు. సో హార్డ్లీ ఏంటంటే 1% గెయిన్ మాత్రమే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మనకి 5% కంటే కింద డ్రాప్ అయినాయి, కానీ 5 to 3% కింద డ్రాప్ అయిన స్టాక్స్ అయితే లేవు. 0 to 3% స్టాక్స్ అయితే ఉన్నాయి డ్రాప్ అయినాయి. దాంట్లో ఫెడరల్ బ్యాంక్ కనిపిస్తుంది, కోటక్ మహీంద్రా బ్యాంక్ కనిపిస్తుంది. పెద్ద సెల్లింగ్ ఫోర్స్ లేదు. బ్యాంక్ నిఫ్టీలో ఎలా ఉందంటే స్టిల్ ఈక్వల్గా ఉన్నప్పటికి కూడా కొంత బయింగ్ ప్రెషర్ అయితేనే ఉన్నట్టు తెలుస్తూ ఉంది బిగ్ పిక్చర్లో. బట్ కొద్దిగా షిఫ్ట్ అయితే తెలుస్తూ ఉంది మనకి. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసుకున్నట్టయితే మీడియా సెక్టర్ అవుట్ పర్ఫామ్ చేసింది. ఒక వారం క్రితమే అనుకున్నాం అనమాట, బ్యాచ్తో కూడా అన్నాను, మనకి నిఫ్టీ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ అండర్ పర్ఫామ్ చేస్తూ ఉంది. దాంట్లో ఏదన్నా మనం ఈటీఎఫ్ ఉంటే కూడా లాంగ్ టర్మ్ కోసం అక్యుములేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే దానికి సంబంధించిన ఈటీఎఫ్స్ అయితే మాకు దొరకలేదు. ఎనీహౌ ఈ కంపెనీస్ అయితే మనం చూసుకున్నట్టు ఈరోజు టాప్ గెయినర్లో జీ ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది. 11.56% గెయిన్ అయింది ఒక రోజులోనే. వీళ్ళు ఏంటంటే సోనీ డీల్ జరిగింది ఒకప్పుడు, ఇద్దరు కలిసి ఏదో చేయాలని చెప్పేసి. బట్ డీల్ అయితే టెర్మినేట్ అయింది కంప్లీట్గా. ఈ రోజు ఏంటంటే దానికి చిన్న ఇదంతా కూడా క్లియర్ అయిపోయినట్టుంది. డిష్ టీవీ 4% పెరిగింది. సన్ టీవీ నెట్వర్క్ 2.64%, నెట్వర్క్ 18 కానీ, టీవీ 18 బ్రాడ్కాస్ట్, ఓకే, టీవీ టుడే నెట్వర్క్, పీవీఆర్ ఐనాక్స్ కొద్దిగా గ్రీన్లో ఉంది. పీవీఆర్ ఐనాక్స్ కూడా మన దృష్టిలో ఉందన్నమాట లాంగ్ టర్మ్ కోసం. ఓకే, ఎనీహౌ ఇక్కడ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే స్టాక్స్ ఉన్నాయో టాప్ కంపెనీస్లో మనం కొద్దిగా ఈక్వల్ అమౌంట్స్ అనేది కూడా లాంగ్ టర్మ్ కోసం అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే మంచి ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ మొమెంటం కూడా ఇప్పుడు కొంచెం స్టార్ట్ అవుతుంది. ఇక మనకి చూసుకున్నట్టయితే టాప్ గెయినర్స్ విషయానికి పోతే ఇది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనకి ఆర్ఈసి కంపెనీ చూడండి. జనరల్గా ఫ్రెండ్స్ నేను అంటూ ఉంటాను కదా, ఎప్పుడైనా ఒక కంపెనీలో మనకి మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి అనుకోండి, ఆ కంపెనీ నుంచి కంప్లీట్గా ఎప్పుడు ఎగ్జిట్ అవ్వకూడదు. ఎందుకంటే లాస్ట్లోనే అసలు ఇఫోరియా మూమెంట్స్ ఉంటాయి అనమాట. అంటే సింగిల్ డేలో 10%, 20%, 30% కూడా మూవ్ అవుతాయి అనమాట. అందుకని ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆర్ఈసి అసలు ఎంత చిన్న స్టాక్ ఇది మొన్నటిదాకా, బట్ చూడండి ఈ ఒక్కరోజు కూడా ఇంత పెరిగినాక కూడా 4.66% రైజ్ అయింది. అందుకని ఎప్పుడైనా మనం ప్రాఫిట్లో ఉన్నప్పుడు ట్రిమ్ చేయాలి, కానీ మొత్తం కంప్లీట్గా ఎగ్జిట్ అనేది ఎప్పుడు తీసుకోకండి. గుర్తుపెట్టుకోండి ఈ ఒక్క పాయింట్ అనేది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఈరోజు 4.3% పెరిగింది. ఐఎక్స్ ఈ మధ్య అప్పుడప్పుడు మెరుస్తూ ఉంది. ఓకే, ఎందుకంటే ఇది టాప్ లూజర్ అనమాట ఈ మధ్య కాలంలో ఐఎక్స్ అనేది. బట్ ఎనీహౌ ఫండమెంటల్లీ గుడ్ కంపెనీ. చోళమండల ఇన్వెస్ట్మెంట్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కూడా బాగుంది. ఇది టాప్ గెయినర్స్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సింజిని ఇంటర్నేషనల్, దాని తర్వాత కమిన్స్ ఇండియా, టైటాన్ కంపెనీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, యునైటెడ్ స్పిరిట్స్ అనే టాప్ లూజర్స్గా ఉన్నాయి. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 52 వీక్ హైక్ వచ్చిన స్టాక్స్ ఏది నిఫ్టీ 500లో చూస్తే
కెఫిన్ టెక్, సిఈఎస్సి, క్యాప్లిన్ ల్యాబ్స్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, సెంచురీ టెక్స్టైల్స్ అనేది కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా 52-week హైక్ వచ్చినాయి అంటే లాస్ట్ 4 quarters నుంచి కూడా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి అని చెప్పేసి అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా మనం 52-week లోలో ఎటువంటి స్టాక్స్ నిఫ్టీ 500 నుంచి అయితే లేవు. మేబీ ఇంకా మనం యూనివర్సల్ అనేది చేంజ్ చేస్తే, ఎందుకంటే మనకు దగ్గర దగ్గర మొత్తం కూడా 7,000 స్టాక్స్ అనేది ఉన్నాయి, 7,116. సో ప్రాబ్లీ వాటిలో తగలొచ్చు, కానీ మనకి నిఫ్టీ 500లో అయితే ప్రస్తుతానికి ఎటువంటి 52-week లో స్టాక్స్ అయితే కనిపించట్లేదు. ఇక కొన్ని స్టాక్స్ అయితే బులిష్గా టర్న్ అవుతున్నాయి. ఇవి ప్యూర్గా ఏంటంటే బేస్డ్ ఆన్ ద టెక్నికల్ ఇండికేటర్స్ లైక్ ఆర్ఎస్ఐ, మ్యాక్డి, డిఎంఐ కానీ అట్లా మనం వేస్తుంటాం కదా, మొత్తం కాంబినేషన్స్ ఇవి. దీంట్లో మనం చూస్తే సన్ఫార్మా, ఏడివి నిన్న కూడా ఉన్నట్టుంది కదా, లార్సన్ టర్బో అండ్ ఆసాహి ఇండియా, సుందరం, జేఎం ఫైనాన్షియల్స్ అవి బులిష్గా ఉన్నాయి. టర్నింగ్ బేరిష్ విషయానికి వస్తే అనుపమ్, అదాన్ ట్రాన్స్, జియో ఫైనాన్షియల్స్ అండ్ షెఫ్రిల్ ఇండస్ట్రీస్, జైడస్ లైఫ్ అనేది బేరిష్లో కనిపిస్తూ ఉన్నాయి. నేను జైడస్ లైఫ్ సైన్స్ ఐ థింక్ టాప్ లూజర్లో ఉన్నట్టుంది. ఈరోజు ఓన్లీ బయర్స్ విషయానికి వచ్చేసరికి డేటామాటిక్స్ 20% ఓకే అప్పర్ సర్క్యూట్లో ఉంది. గోల్డియం ఇంటర్ కూడా 20% అప్పర్ సర్క్యూట్లో ఉంది. యూకాలు, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పు అండ్ లాసా సూపర్ జనరల్ సంథింగ్ ఓకే, అది కూడా గ్రీన్లో ఉంది. ఇక ఓన్లీ సెల్లర్స్ విషయానికి వస్తే ఎస్సిఎల్ ఉంది, టెక్నోక్రాఫ్ట్ ఇండియా, కాస్మో ఫస్ట్, నందిని, దాని తర్వాత మిండా గ్రూప్ అనేది టాప్ లూజర్స్లో ఉన్నాయి. అంటే వీటిలో ఎక్కువగా సెల్లింగ్ ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. బై చేయడానికి కూడా సెల్లింగ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రైస్ షాకర్స్ విషయానికి వస్తే టాటా ఎలక్సీ, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పు, దాని తర్వాత గుజరాత్ స్టేట్ పెట్రో, ఐ థింక్ జేఎం ఫైనాన్షియల్స్, ఈ రెండు కూడా మనకి టాప్ వాల్యూమ్స్లో రావడం అనేది జరిగింది. మార్నింగ్ షేర్ చేసుకున్నట్టున్నాం సంథింగ్ ఇది, గుజరాత్ స్టేట్ పెట్రో కానీ, జేఎం ఫైనాన్షియల్స్ అండ్ క్యాప్లిన్ ల్యాబ్స్ కూడా మనకేంటంటే ప్రైస్ స్టాకర్స్లో రావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ వాల్యూమ్ స్టాకర్స్లో కూడా చూసుకున్నట్టయితే హిందూ కాపరు, జిఎన్ఎఫ్సి, ఏబీబీ ఇండియా, పవర్ ఫైనాన్స్, ఎస్బీఐ కార్డ్ అనేది రావడం అనేది జరిగింది. అయితే ఇంట్రాడేలో లార్జ్ డీల్స్ అనేది మోర్గన్ ల్యాబ్స్లోను, గోద్రేజ్ కన్స్యూమర్, సిడిఎస్ఎల్, రిటైల్, హ్యావెల్స్ ఇండియాలో జరుగుతూ ఉన్నాయి. లాంగ్ బిల్డప్ మనం ఏమంటాం, లాంగ్ బిల్డప్ అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అటువంటివి స్టాక్స్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనం చూసుకున్నట్టయితే ఐడియాలో జరుగుతుంది లాంగ్ బిల్డప్, మణప్పురంలో కూడా, బజాజ్ ఫిన్సర్, ఐసిఐసిఐ జిఐలో కూడా జరుగుతుంది, జనరల్ ఇన్సూరెన్స్ అది. ఓకే, షార్ట్ బిల్డప్ విషయానికి వస్తే ప్రస్తుతానికి గ్రాసిమ్లో కనిపిస్తుంది, అంటే ప్రైస్ కిందకు వెళుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమో రైజ్ అవుతుంది. ఓకే, అందుకని దీన్ని మనం ఏమంటామంటే షార్ట్ బిల్డప్ అంటాం, గ్రాసిమ్ అనేది కనిపిస్తుంది. సో ఇక మనం నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసుకున్నట్టే ప్రస్తుతానికి నేను ఏం చేస్తున్నానంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఈ రోజు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. ఈ రోజు అయితే మార్నింగ్ అంతా ఈక్వల్గానే ఉంది, బుల్లిష్గానే ఉంది చెప్పాలంటే కూడా ఓపెన్గా. బట్ సెకండ్ హాఫ్లో ఏమైందంటే షిఫ్ట్ అయిపోయింది. చూడండి మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఎనీహౌ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కీప్ ఆన్ చేంజింగ్, కాబట్టి ప్రస్తుతం దాన్ని ఆఫ్ చేసి ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం చూద్దాం. ఇక్కడ ఏం జరగవచ్చు అంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒక సపోర్ట్ కనిపిస్తుంది చూడండి, పివోట్ అనేది ఎక్కడ 24,976 దగ్గర ఏది నిఫ్టీ, ఆ సపోర్ట్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు మార్కెట్ అనేది 2 times పైకి వెళ్ళడం అనేది జరిగింది. సో ప్రాబ్లీ ఇక్కడ ఒకసారి టెస్ట్ చేయవచ్చు, అట్లీస్ట్ లెవెల్ గాన బౌన్స్ అయిందంటే మనం అప్పుడు ఏంటంటే లాంగ్ ఆలోచించవచ్చు. ఒకవేళ ఆ లెవెల్ గాన బ్రేక్ డౌన్ జరిగిందంటే బిగ్ పిక్చర్లో కొంచెం ట్రెండ్ లైన్ కనిపిస్తూ ఉంది, ఒకసారి డ్రా చేసే ప్రయత్నం చేద్దాం. సో టెక్నికల్గా అయితే కొంచెం వీక్గానే కనిపిస్తుంది. నేను కూడా అనుకున్నాం కదా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే కొంచెం మనకి ఈ ఫాస్ట్గా మూవ్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి. సో ప్రస్తుతానికి ఏంటంటే మనకి స్ట్రక్చరల్గా ఈ లెవెల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎనీహౌ ఒకసారి పివోట్ లెవెల్సే మనం పెట్టుకుందాం. బేస్డ్ ఆన్ ద ట్రెండ్ లైన్ ఏంటంటే మనకు ఒక షార్ట్ టర్మ్ ఏదే మూమెంట్ అయితే డ్రాప్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఫర్దర్గా ఏంటంటే మనం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మాత్రం మనం ఏంటంటే సెల్లింగ్ ఆపర్చునిటీ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ అంత వీక్ ఏం కాదు, బుల్లిష్గా ఉన్నాం, ఎందుకంటే ఫండ్స్ ఇంకా వస్తూ ఉన్నాయి. సో ఒకవేళ సెల్ చేయాలి అంటే కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ కిందకు వచ్చి ఇక్కడికి వచ్చింది అనుకోండి, దెన్ మనం ఏంటంటే ఆ షార్ట్ అనేది ప్లాన్ చేస్తాం. ఓకే, బేస్డ్ ఆన్ ద సింపుల్ ప్రైస్ యాక్షన్. ఓకే, ఎనీహౌ ఆ విధంగా ఉంది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది కూడా చూద్దాం. రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. అండ్ ఒకసారి పివోట్స్ అనేది ఆఫ్ చేసి ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను, అంతే, ఏం చేయట్లేదు. సో నిన్నే అనుకున్నాం కదా ఇట్లా ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని. సో ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్ మనకి రఫ్గా 51,100 ఓకే ఇంపార్టెంట్ అనమాట.
ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే ట్రెండ్ లైన్ కనిపిస్తుంది. ఒకవేళ ఈ లెవెల్ దగ్గర గన సపోర్ట్ తీసుకుందంటే మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. దెన్ ఏంటంటే మనకి అప్ సైడ్ ఛానల్ ఇది. ఓకే, నేను ఏదైతే పైన ఇలా డ్రా చేస్తున్నాను బేస్డ్ ఆన్ ద టెక్నికల్స్, ఇది అప్ సైడ్ ఛానల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎనీహౌ కొద్దిగా ఏంటంటే క్విక్గా మనకి ఆ షార్ట్ టర్మ్ డౌన్ సైడ్ అయితే రావచ్చు. ఈ లెవెల్ దాకా అట్లీస్ట్ ఈ లెవెల్ని టెస్ట్ చేసే స్కోప్ అయితే కనిపిస్తుంది. ఈ లెవెల్ కన్నా బ్రేక్అవుట్ అయిందంటే మనం ఏంటంటే కొంచెం వ్యూ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పటిదాకా అయితే బుల్లిష్గా ఉన్నాం కదా, వ్యూ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్. అయితే మ్యూచువల్ ఫండ్స్లో సిప్ ఎలా చేయాలి అనేది నేను ఈరోజు రికార్డ్ చేశాను. ప్రీ మార్కెట్ రిపోర్ట్ కూడా డైలీ వాచ్ చేయండి. ఎందుకంటే నేను ఇది వ్యూవర్షిప్ కోసం చెప్పట్లేదు. మీరు ఎప్పుడైతే డైలీలో ఒక సిస్టమేటిక్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారో అవన్నీ గ్రాస్ప్ అవుతాయి. ఇప్పుడు ఏదైతే పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ చెప్పానో ఈ స్టాక్స్ అన్నీ మీకు గుర్తుండిపోతాయి. ఒక 2-3 రోజులు 4 రోజులు అలవాటు అయిపోయింది అనుకోండి. సో ఇప్పుడు ఏ స్టాక్ ఎక్కడ షార్ప్ మూవ్మెంట్ వచ్చినా నాకు, ఎందుకంటే అవన్నీ మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కదా డైలీ, దాంట్లో తెలుస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అట్లాగా మనం ఏంటంటే డైలీ వీటిని ఫోకస్ చేస్తూ ఉంటే మనకు అర్థమైపోద్ది. ఓకే, ఇప్పుడు మీడియా సెక్టార్ అనుకున్నాం. సో మీడియా సెక్టార్ 2-3 రోజులు అలా సైడ్ వేస్లో ఉండొచ్చు, లేకపోతే ఒక వారం 10 రోజులు అలా సైడ్ వేస్లో ఉండొచ్చు. బట్ మళ్ళీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ర్యాలీ, దాన్ని ఏంటంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం. ఓకే, మీడియా సెక్టర్ మళ్ళీ కదులుతుంది అంటూ, అందుకని దాంట్లో ఏమైనా స్టాక్స్ ఉన్నాయా అని చెప్పేసి వెంటనే అక్కడికి వెళ్ళి వాల్యూమ్స్ కానీ ప్రైస్ ప్యాటర్న్స్ కానీ క్యాండిల్ స్టిక్స్ కానీ స్టడీ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఎనీ చూడండి ఫ్రెండ్స్, కంటెంట్ అయితే మన ఛానల్లో డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అండ్ సెప్టెంబర్ 1 ఏంటంటే ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కొత్తగా. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది కంప్లీట్గా లాంగ్ జర్నీ. ఏదో ఒక మనం స్ట్రాటజీ చెప్పేసుకున్నాం అయిపోయింది కాకుండా, ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఒక ఫ్రెండ్ లాంటిది. మనం ఫ్రెండ్ని ఎంత బాగా అండర్స్టాండ్ చేసుకుంటామో అట్లాగనే స్టాక్ మార్కెట్ని కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి, కొన్ని ఫ్యాక్ట్స్ని డైజెస్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అందుకని నేను ఏంటంటే లాంగ్ జర్నీలో తీసుకెళ్తూ ఉన్నా. ఇప్పటికి కూడా గ్రూప్లో కొన్ని డౌట్లు ఉంటూ ఉంటాయి. అది తప్పు కాదు, ఎందుకంటే నాకు ఒక కాన్సెప్ట్ నేర్చుకోవడానికి 1 year 2 year కూడా పట్టిందనమాట. తప్పు కాదు అది. సో అవన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అందు గురించి ఈ యొక్క ఎడ్యుకేషన్ అనేది మనం బ్యాచెస్ అనేది రన్ చేస్తూ ఉన్నాం. ఇది ఒకవేళ మ్యూచువల్గా మనకే హెల్ప్ అవ్వచ్చు, మీకు హెల్ప్ అవుతుంది, నాకు హెల్ప్ అవుతుంది. సో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి మ్యాథ్స్. దీంట్లో మీరు నష్టపోయేది ఏమి ఉండదు, ఎందుకంటే మీరు రైట్ డైరెక్షన్లోకే తీసుకువెళ్ళబడతారు అనేది నా యొక్క ఇదనమాట. ఓకే, ఎందుకంటే మా స్టూడెంట్స్తో కూడా నేను ఉన్నాను. వాళ్ళు డౌట్లు అడుగుతూ ఉంటారు, ముందుకెళ్తూ ఉంటాం. ఓకే, కొన్ని స్టాక్స్ కానీ కొన్ని ఈటీఎఫ్స్ కానీ మనం ఎప్పుడు బై చేయాలి, ఎందుకు బై చేయాలి, లాంగ్ టర్మ్లో వెల్త్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, సో మన నాలెడ్జ్ అనేది ఎవరు తీసుకెళ్ళలేరు. ఒక డెఫినెట్గా మన కిడ్స్కి కానీ మన వాళ్ళకి పాస్ చేసే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఒకసారి కన్సిడర్ చేయండి. ఓకే, ఇక మనం చూసుకుంటే ఫ్రెండ్స్, కొన్ని స్టాక్స్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఏంజిల్ వన్, ఆ క్యాపిటల్ మార్కెట్స్ సంబంధించిన స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేసే స్కోప్ అయితే ఉంది. బట్ ఏంజిల్ వన్ ఎందుకంటే సెబీ ఏం చేసింది, ఈ రిటైలర్స్ని ఆప్షన్స్ ట్రేడింగ్ చేయకూడదు, అట్లా బ్యాన్ చేయాలి అది ఇది అన్నట్టు కొంచెం ఈ రావడం జరిగింది కదా, అందుకని ఏంటంటే ఓవర్గా రియాక్ట్ అయినాయి. బట్ క్యాపిటల్ మార్కెట్స్లో కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఓకే, వాటిల్లో మనం ఏంటంటే ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు. రీసెంట్గా ఇడిల్ వైస్ అగైన్ బ్రేక్అవుట్ అయింది. అట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి, 5-6 మంచి క్వాలిటీ కంపెనీస్. సో చూడండి. ఎనీహౌ ఎందుకంటున్నానంటే ఇది మంచి ఇక్కడ కొద్దిగా రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుంది, ఇది 2780 దగ్గర. అండ్ మార్కెట్ అయితే దీన్ని ఎలా ట్రేడ్ చేయొచ్చు అన్న విషయానికి వస్తే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఫిబొనాకీ అనేది డ్రా చేసుకొని చూడండి. ఎందుకంటే బుల్లిష్ స్టాన్స్లో ఉన్నాం కాబట్టి ఇంపార్టెంట్ లెవెల్స్ 2400 కానీ 50% 60%కి వచ్చినప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఎవరు చెప్పరు మనకి. ఓకేనా, మంచి క్వాలిటీ కంపెనీ అని మనకు అనిపించింది, కన్విక్షన్ బాగుంది అంటే మనం సైలెంట్గా ఏంటంటే ఆ ప్రైస్లో యాడ్ చేసుకోవాలి. ఒక 20-30 రూపాయలు అటు ఇటుగా అవుతుంది. దట్ ఈస్ ఓకే, పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అది. ఓకే ఫైన్. ఇక మనకి ఈరోజు చూసుకున్నట్లయితే చెప్పుకున్నాం కదా, ఇండియా విక్స్ అనేది కూల్ ఆఫ్ అయింది. ఓకే, డాలర్ ఇండెక్స్ అయితే రైజ్ అవుతుంది. నిఫ్టీ ముఖ్యంగా ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్ 5 minutes టైం ఫ్రేమ్లో చూసాం కదా ఆల్రెడీ, కొద్దిగా లాస్ట్ మూమెంట్లో ప్రెషర్ అనేది ఫాస్ట్గా రావడం అనేది జరిగింది. ఇక్కడ బయర్స్ కొంచెం ట్రాప్ అయి ఉంటారు డెఫినెట్గా. ఓకే, సో యా చూద్దాం. ప్రస్తుతం అయితే మనకి నిఫ్టీలో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే అయింది. బట్ ఓవరాల్గా కొంత మొమెంటం లాస్ అయింది అని చెప్పేసి క్లారిటీ అయితే రావడం జరిగింది. అప్ సైడ్ మొమెంటం అయితే లాస్ అయిపోయింది. సో ఒకవేళ ఎలా మనం మార్కెట్లో ప్లే చేయాలి అంటే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మనకి గన రిజెక్షన్స్ అనిపిస్తే దెన్ ఏంటంటే మన షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఆ ప్లాన్ అనేది మనకి వర్కౌట్ అయ్యే స్కోప్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ గురించి ఒక వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే లైక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ యొక్క సపోర్ట్ అనేది మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది.
మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.